నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను స్వర్ణ. రైట్గా విశాఖ స్టీల్కి సంబంధించి దాని ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తానని వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలు మరిచిపోవద్దు అన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలంటూ పేర్కొన్నారు. ఇక ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా వారికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ వారికి గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి పలువురు త్యాగాలు, పోరాటాలను ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా వారు వివరించడం జరిగింది. ఏది ఏమైనా సరే గతంలో ఇవన్నీ చేశామని చెప్తున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలైతే డిమాండ్ చేస్తూనే, అదే విధంగా ప్రతిపక్షాలు, విపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ల సాధనకై పోరాడాలని చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా 1964లో తారాస్థాయికి ఉద్యమాన్ని తీసుకువెళ్లి వారి హక్కుల్ని సాధించుకొని 32 మంది ప్రాణత్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ. అలాంటిది తెలుగు జాతి అస్తిత్వమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణాన్ని నిరసిస్తూ కూడా 1332 రోజుల నుంచి కూడా కార్మికులు నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వడివడిగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక రాజకీయంగా ఇది ఎంతవరకు వెళ్తుంది అనే అంశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ తప్పదా? కార్మికులు చేస్తున్న నిరసనల్లో అర్థమెంతుంది? ఈ కార్మికులు చేస్తున్న నిరసనలకు ఫలితం ఏ విధంగా వస్తుంది అనే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మనకి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మన కాసేపట్లో వైసీపీ నేత లక్ష్మణ్ రావు గారు, అలాగే బీజేపీ నేత విల్సన్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి మనకి ఎస్కే బాజీ గారు ఏడవుతారు. ముందుగా మనం సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ నినాదం మనం ఎప్పటి నుంచో విన్నాం. 1964లో తారాస్థాయికి వెళ్ళిన ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, నిరాహార దీక్షలు, నిరసనలు ఆనాడే మనం చూసాం. కానీ అప్పుడు ఊపిరి పీల్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మరొక్కసారి ఇప్పుడు అంతు చిక్కని పరిస్థితిలో పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే కాదు, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేవలం ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే గతంలో ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి ఏవైతే గనులు కేటాయించవలసి ఉందో క్యాపిటల్ గనుల్ని స్టీల్ ప్లాంట్కి కేటాయించకుండా దానిని నిర్వీర్యం చేసే పనిలో రాజకీయంగా ముందుకు వెళ్తుంది. బడాబాబులకు కట్టగట్టే ప్రయత్నంలో బీజేపీ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది అంటూ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ అన్న మాట వచ్చినప్పుడు గతంలో వ్యతిరేకించింది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది? నిజంగానే ప్రైవేటీకరణ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? మేడం నమస్తే. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మేడం, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతారని, అంటే విశాఖ స్టీల్ ని ఉక్కు సంకల్పంతో కాపాడుకుంటాం, ఉక్కు లాగా దృఢంగా ఉంటాము, అక్కడి నుంచి కదిలే ప్రశ్నే లేదని. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన స్వార్థంతో చాలా కుట్రలు చేశారు. ఆ భూములన్నీ అమ్మేసుకోవాలనుకున్నారు, తన వాళ్ళకు కట్టబెట్టి కోట్లు గణించాలనుకున్నారు. దానికి సాకులు చెప్పారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తాము, ఉక్కు గనుల కేటాయింపు జరగడం లేదు, ఉక్కు కేటాయింపది ఏదేదో చెప్పారు, చేశారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికోసం ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అప్పుడు అందరితో కూడా కలిశారు. అది ఊరికే రాలేదండి. ఉక్కు కర్మాగారం
నేను ఎప్పుడు అంటే నా వయసు ఇప్పుడు 68 ఏళ్ళు, 4, 5 తరగతి చదివేటప్పుడు ఈ ఉక్కు నినాదం వచ్చిందండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మా స్కూల్ గోడల మీద అవి చదివితే మాకు లీవులు వస్తుందని సంతోషం. అప్పుడు నాకేం తెలియదు, హక్కు ఏమో తెలియదు, ఉక్కేమో తెలియని రోజుల్లో ఆ బాల్యంలో అంత కష్టపడితే 32 మంది చనిపోయారండి, బలిదానాలు జరిగాయి. 16,000 మంది నిర్వాసితులు అయ్యారు భూములు పోగొట్టుకొని. 24,000 ఎకరాల భూమిని ఆ రోజుల్లో సేకరించారండి. అంత సులభం కాదు. ఆ రోజుల్లో ఉన్న చట్టాలు, భూమి హక్కులు వాటిల్లో చేశారు. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఆధారంగా 12,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అలా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా వాళ్ళకి అలవెన్సులు కూడా లేవు. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగుల్లో కొంత అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి చింత ఏమి అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. అలాగే అమిత్ షా గారిని కూడా కలుస్తారు. 2 రోజులు పర్యటనలో ఉంటారు. మిగతా అంశాలతో పాటు అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఇలా అనేక అంశాలతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అక్కడే ఉంచడానికి, ప్రభుత్వం దాన్ని నిర్వహించడానికి అవసరమైన చర్చలు జరుగుతాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కాదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అది ఇచ్చేయమని తీసుకొని చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు అక్కడి నుంచి ఇంచె కూడా కదలదు. ఆ ఉక్కు సంకల్పం కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఉద్యోగులు భయపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నిన్న, ఆ రోజుల్లోనే అందరూ నాతో కలిసి వచ్చి ఉంటే మనం అప్పుడే చేసి ఉండొచ్చని. అప్పట్లో ఈ ఉద్యోగుల్లో కానీ లేదా వ్యవస్థలో కొంత అటు ఇటు గ్రూపిజం అది ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభాలకు గురి చేస్తూ వచ్చారు. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఆడ కాచుకొని ఉన్నారు, గుంటకాడ నక్కలాగా కాచుకొని ఉన్నారు. భూములన్నీ కబ్జా చేద్దాము, తినేస్తామని. మనకు తెలుసు కదా ఋషికొండని ఎలా గుండు కొట్టారో, ఆ ఏరియాలో ఎన్ని భూదందాలు జరిగాయో, ఎన్ని భూ కబ్జాలు జరిగాయో తెలుసు. అయితే ఇప్పుడు మనకు ఆ గ్రహణం వదిలిపోయిందని. ఎవరైతే ఈ దోపిడీదారులు, అక్రమాలు చేసే వాళ్ళు అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్న ఆ గ్రహణాలన్నీ వదిలిపోయి ఇప్పుడు పరిపూర్ణమైన పరిపాలన అందించడానికి, పారదర్శక పాలన అందించడానికి ఉన్న కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కుకు డోకా లేదన్నది నా అభిప్రాయం అండి. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. బాజీ గారు. నమస్కారం బాజీ గారు. మీకు సుధాకర్ రెడ్డి గారికి అట్లాగే మన పిఆర్కే వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం బాజీ గారు. చెప్పండి బాజీ. వినిపిస్తుందండి, క్లియర్గా వినిపిస్తుంది బాజీ గారు, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేదా? గతంలో 1964లో ఎప్పుడైతే ఉద్యమం తారాస్థాయికి వెళ్ళిందో, 32 మంది బలిదానం చేశారో, ఆ స్టీల్ ప్లాంట్ మా హక్కు అంటూ నినదించారో, ఆ టైంలో ఇందిరాగాంధీ దిగొచ్చి ఆ స్టీల్ ప్లాంట్ ప్రజలకి ఇవ్వవలసిందిగా వాళ్ళ ఆధీనంలో ఉండే విధంగా తను దిగొచ్చి ఆ హామీని ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. మరి ఇప్పుడు అదే విశాఖ స్టీల్ ప్లాంట్, అదే ఆంధ్రుల హక్కు ఏదైతే ఉందో, ఆంధ్రుల అస్తిత్వంగా పేరు ప్రతిష్టలుగా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మళ్ళీ ప్రైవేటీకరణ అనే పదాన్ని సంతరించుకోవడాన్ని, ఆ దిశగా ముందుకెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఏం చేయబోతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందండి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ఆనాడు ఇందిరాగాంధీ గారు 1978లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రకటన చేశారు. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదండి. ఈ స్టీల్ ప్లాంట్ లో ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంది ఉద్యోగాల ద్వారా. అంతేకాదండి, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి అనేక చిన్న చిన్న పరిశ్రమలు కూడా విశాఖపట్నం, గాజువాక, ఆ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో అనేక చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి.
ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తులు కానివ్వండి, యాన్సిలరీ ప్రొడక్ట్స్ మరి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి పరిశ్రమలకి. అంతేకాదండి, ఇది కోట్లాది మందికి మరి ఒక ఆదాయం, రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్షంగా చెప్పారు, ఇది ఒక రాష్ట్ర ఆదాయంలో దాదాపు 30% జీడిపి గ్రోత్ కి స్టీల్ ప్లాంటే కారణం అని చెప్పేసి. కేవలం స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులే కాదండి, చుట్టుపక్కల దాని మీద ఆధారపడి పనిచేస్తున్న పరిశ్రమల్లో కూడా లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా కూడా ఎంతో ఆదాయాన్ని ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి లభిస్తుంది. అటువంటి ఎంతో విశిష్టమైన ఉపయోగాలు, బహుళార్థక ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1964 నుంచి 66, 70 దశకాల్లో మారుమోగిన నినాదంతో, అట్లాగే మరి ఆయన స్వర్గీయ అమృతరావు గారు, టి అమృతరావు గారు, మాజీ తాడికొండ ఎమ్మెల్యే ఆయన యొక్క కఠోరమైన అమరణ నిరాహార దీక్షతో మనకి సిద్ధించిన ప్రాజెక్ట్ ఇది. అలాంటి స్టీల్ ప్రాజెక్ట్ ని తీసుకువెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి పరం చేస్తే ఖచ్చితంగా అది నిర్వీర్యం అయిపోతుంది. ఉద్యోగాలు చాలా మంది, వేలాది మంది ఉద్యోగాలు పోతాయి. అది దాని యొక్క దిశ, దాని యొక్క ప్రయోజనాలు మన రాష్ట్రానికి రావు. ఖచ్చితంగా ప్రైవేటు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ సరసమైన ధరలకు స్టీల్ ప్రొడక్ట్స్ అందించలేరు. అది ఒక కమర్షియలైజ్ ప్రాజెక్ట్ అవుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అన్నిట్లో కూడా లాభాపేక్ష చూడకూడదు. కొన్ని ప్రాజెక్ట్స్ డైరెక్ట్ గా వ్యాపారం కోసం కాదండి, ఉపాధి కోసం కూడా ఉంటాయి. కాబట్టి ఎంతమందికి అది ఉపాధి కల్పిస్తుంది, ఎన్ని లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ చేపట్టాలి ప్రభుత్వాలు. అంతేగాని లాభం రావట్లేదని, నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేట్కి ధారాదత్తం చేస్తే మరి వేలాది మంది జీవనోపాధి కోల్పోవటమే కాదండి, దాని యొక్క ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి అందవు. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి చూస్తున్నాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ సర్కారు కేంద్రంలో ఉన్న ప్రధాన సంస్థలు ఇలాంటివి ఎన్నో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నాలు చేయటం కానీ, నిరసన ర్యాలీలు చేయటం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రమైన వాయిస్ వినిపించారు. ఆయన పార్టీ, కూటమి పార్టీ అధికారంలో రానప్పుడు గత సంవత్సరం, కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేశారు. అట్లాగే మంగళగిరి ఆయన పార్టీ ఆఫీస్ లో ఒకరోజు దీక్ష చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడలేకపోతుందని, ఆయన ఏమీ చేయలేకపోతున్నారని, ఆయనకున్న 30 మంది ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారని ఆయన అనేక సార్లు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈవేళ అధికారంలోకి వచ్చారు వాళ్ళు. మరి అట్లాగే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫుల్ మెజారిటీ తోటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇవాళ ఏం చేయబోతున్నారు వాళ్ళు? ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏం పోరాటం చేయబోతున్నారు? ఒకవేళ కేంద్రం గనక ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గనక ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ గనక కేంద్రం ఒప్పుకోకపోతే వీళ్ళు ఎన్డీఏలో నుంచి బయటకు వస్తారా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఇది కేవలం 30,000 మంది కార్మికుల యొక్క జీవనోపాధి మాత్రమే కాదండి, ఈ రాష్ట్రం ప్రగతికి ఉపయోగపడే ప్రాజెక్టు. ఇది ఎవరికో అదానీలకో, అంబానీలకో, అలాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామిక ధారాదత్తం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, ఉద్యమిస్తారు, రోడ్ల మీదకి వస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని మీద ప్రతిఘటిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి బాజీ గారు. విల్సన్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ విల్సన్ గారు. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ముందు అతిపెద్ద టాస్క్ ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ రంగాలని నడిపిస్తుంది. పెద్ద పెద్ద బడాబాబుల చేతిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకెళ్లి చాలా తక్కువ రేటుకే ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేంటి అంటే నష్టాల్లో ఉంది, లాభాల బాట పట్టాలు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన అలాగే కేంద్ర ప్రభుత్వం మీద భారాలు పడుతున్నాయి అనే మాటలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. అనేక రంగాలలో కూడా ఒక బిఎస్ఎన్ఎల్ కానీ ఇతర సంస్థలు కానీ తీసుకున్నట్లయితే ఈ అపవాదం అనేది బీజేపీ మోస్తూనే ఉంది. అయితే ఇప్పుడు
ఆంధ్ర విషయానికి వచ్చేసరికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దానిని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా పైకి చెప్పకపోయినప్పటికీ కూడా సానుకూలంగా స్పందిస్తున్నామనే హింట్ ఇచ్చినప్పటికీ కూడా అంతర్గతంగా బీజేపీ దీనిని డైల్యూట్ చేసే పనిలో పడింది. ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దీనిని బడాబాబుల చేతిలో పెట్టి ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గు చూపుతుంది అనే విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. దీన్ని కొంతమంది ఖండించిన కుమారస్వామి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి త్రోసిపుచ్చినప్పటికీ కూడా 2021లో పెట్టుబడుల ఉపసంహరణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అదేవిధంగా 20,000 మంది వరకు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం 12,500 మందికి తగ్గిపోవటం, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 4,000 మందికి మించి వాళ్ళని తొలగిస్తామని చెప్పడం, అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇవ్వకపోవడం, అలాగే పవర్ క్వార్టర్స్లో ఉన్న పవర్ బిల్స్ అమాంతం పెంచేయటం, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు? కావాలని చెప్పేసి వారి మీద భారం వేయటమా, లేకపోతే ఇలా ఉంటే ఈ విధంగానే ఉంటుంది, కష్టపడితేనే మాకు అవసరం లేదు అనుకుంటారన్న భావన ఎందుకు చేస్తుంది ఇవన్నీ? మేడం, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. వాస్తవానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ 100%, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుందో ఒక క్లారిటీ లేదు. ఒకటి అంటే ఇళ్ళకి కానీ పండగ కాదు అన్నట్టుగా మనం ప్లాంట్ పెట్టంగానే కాదు కదా, దానికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఏంటి సౌలభ్యం ఏంటి, ఎక్కడైనా సరే దీనికి సంబంధించి అటాచ్మెంట్ రా మెటీరియల్ ఎక్కడన్నా వచ్చే పరిస్థితి ఏమన్నా క్రియేట్ అయిందా? ఒకటి. కొన్ని సెయిల్లో విలీనం చేస్తే ఈ పాటికి ఈ పరిశ్రమ ఒక దశలో ఉండేది. అంటే వాస్తవానికి జరిగింది ఏంటంటే ఎవరైనా కావచ్చు, వాజ్పేయి గారి హయాంలోనే కొంత నష్టం పోకుండా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది, కొంత ఆర్థిక సహకారం అందించడం జరిగింది. కానీ రోజు రోజుకి దానికి సంబంధించిన భారం పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్టుబడి ఉపసంహరణలో భాగంగా 100వ ప్లేస్లో ఉందని మా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు కూడా ఓపెన్ గా చెప్పారు. అంటే ఇక్కడ ఏం మేము దాచుకోలేదు, ఇది ఉపసంహరణలో 100వ స్థానంలో ఉంది. దీనికి సంబంధించి వేలాది కోట్లు ప్రజల సొమ్ము పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్న తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు గారు ఒంగోలు ప్రెస్ మీట్ లో స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా మేము కాపాడుకుంటామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మా పార్టీ అధ్యక్షుడు అప్పుడు అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వీర్రాజు గారు కావచ్చు, పురదేశ్వర్ గారు కావచ్చు, అందరూ ఢిల్లీకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి సుజనా చౌదరి గారు మా పార్టీ అప్పుడు మరి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి, ఆయన ఓపెన్గా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్పష్టంగా అక్కడ కార్మికులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి దీని శైలిలో విలీనం చేయమన్నారు. కానీ నేనేమంటానంటే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఆ ప్రభుత్వాలు దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఈ రా మెటీరియల్ కోసం ఎక్కడికి పోతున్నాం, ఏ ప్రాంతానికి పోతున్నాం, ఇవన్నీ కూడా మన డేటా చూస్తున్నప్పుడు అది విల్సన్ గారు గతంలో ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ అంశం వచ్చిందో 1964 నుంచి కూడా ఎంఎన్ దస్తరి కమిటీ దీనికి గనులు కేటాయించవలసిందిగా సిఫారసు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు కేటాయించలేకపోయారు? అంటే ఇక్కడ వైఫల్యం ఎక్కడుంది? గనులు కేటాయించకపోవడానికి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు ఇద్దరు కూడా. నేనేమంటానంటే మేము మీరని కాదు, ఇది ప్రైడ్. మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది రెడ్డి గారు చెప్పినట్టు బలిదానాలకు సంబంధించిన ఒక ప్రైడ్ ఇది. కాబట్టి ఒక 30,000 సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ఇక్కడ ఏంటంటే ఇది మనం విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకసారి ప్రైవేటీకరణ జరిగితే మన చేతుల్లో ఉండే పాత్ర తగ్గుతుంది. కానీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ సంక్షేమము, వాళ్ళకు సంబంధించి జీతభత్యాలు, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే మార్గం ఎలా ఉంది, ఏం చేయాలనే దగ్గర కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించింది. అనేక దశల్లో ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మన కేంద్ర అంటే గనులు కేటాయించే దిశగా ఎందుకు ఆలోచించట్లేదు విల్సన్ గారు? గనులు కేటాయించే దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? అది లోపమే.
మనకి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో సంబంధించిన గనులు కావచ్చు, లేకపోతే అనంతపురంలో సంబంధించిన గనులు కావచ్చు, ఇవేవి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నాణ్యతకి సరిపడా ఐరన్ ఓర్ కాకపోవడం వల్ల దాని మీద వెనక ముందు ఆడుతున్న పరిస్థితి ఉంది. లేకపోతే నేనేమంటానంటే దీనికి సంబంధించి సెయిల్లో విలీనం చేయడం ఒకటే మార్గం. అదే సుజనా చౌదరి గారు కూడా ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసి ప్రభుత్వ రంగంలో ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్కి ఉపయోగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇంతకుముందు మేము ఇచ్చిందే. ఇది ఇంతకు ముందు కూడా మేము మొన్నగాడ మేడం పురంధేశ్వరి గారు చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామని చెప్పారు. మేము ఆ మేరకు మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి స్పష్టంగా దీనిపైన ఒక వైఖరి అనేది బీజేపీ తీసుకుంది. యాజ్ ఎ పార్టీగా తీసుకుంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వానికి ఇప్పుడు దీనికి సంబంధించి వైట్ ఎలిఫెంట్ లాగా డబ్బులు పెట్టుకుంటూ పోతామా? కాబట్టి ఇవన్నీ పరిస్థితులు ఏంటి, వీటన్నింటినీ కూడా నాకు తెలిసి నేను ఏమంటానంటే ఒక అఖిలపక్షం, అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం ప్రధానమంత్రి గారిని కలిసి మాట్లాడడం తప్పులేదు. కానీ విల్సన్ గారు ఈ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం నుంచి పెట్టినది అప్పట్లో 5,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెట్టింది. ఈ 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రభుత్వానికి అనేక రకాలుగా అనేక రకమైన ట్యాక్సులు అలాగే వడ్డీల రూపంలో కూడా తీసుకున్న లోన్స్కి లక్షల కోట్లు కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోనీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే కొంతమేర లాభాల్లోనే ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. కానీ ఇక్కడ నష్టాల్లో లేదు. మొత్తంగా దానికి ఉన్న ఆస్తుల విలువ చూసుకున్నట్లే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది. సామర్థ్యం ఉంది. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది విల్సన్ గారు. 2 నుంచి 3 లక్షల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. 7,000 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నిటిలో కొంతమేర అమ్మినా కానీ వాటికున్న అప్పులు తీర్చడం అనేది పెద్ద విషయం కాదు. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేయవలసిన అవసరం ఏముంది? కొంతమేర వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన భూముల్ని ఒక ప్రైవేట్ సంస్థకి అమ్మాలని వాళ్ళతో చర్చలు కూడా జరిపాడు. అవి కార్మిక సంఘాలు నిద్ర మేలుకోవడము, లేకపోతే కార్మిక సంఘాలు అప్రమత్తం కావడము, వీటన్నిటి వల్ల అది కొంత ఆగింది. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ రాజకీయాలుగా పరస్పరం విమర్శలు చేసుకోవడం కంటే కూడా దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మన ప్రైడ్, ఇది మన బిడ్డ. ఈరోజు దీనికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గితే ఎలా పెంచుకోవాలి, ఈ విధంగా మనం ఆలోచించాలి. అదే సమయంలో వాస్తవాల ప్రాతిపదిక మీద కూడా దీని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఏటా ప్రభుత్వం దీనికోసం డబ్బులు పెట్టడం అంటే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన ఈ మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకో 10,000 కోట్లు వచ్చు, 20,000 కోట్లు వచ్చు, కానీ ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము కదా. మన ప్రయారిటీలు ఎక్కడ ఉన్నాం? కానీ ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత దాని రేసులో అది పోతా ఉంది. అంటే ప్రైవేట్ సామర్థ్యం, ఇప్పుడు ప్రైవేట్ సంబంధించిన అనేక కార్మిక సంబంధించిన నాయకులు కూడా అక్కడ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ దానికి సంబంధించి కూడా రకరకాలుగా అవినీతులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యతమైన వాతావరణాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డ్ చేసుకునే క్రమంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి. ఆ దిశగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మేడం పురంధేశ్వరి గారు కానీ ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇందులో మాకేమి ఇంకొక అభిప్రాయం లేదు. విమర్శలు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే దానికి గనులు కేటాయించకపోవడం ఒక పెద్ద లాసు. దానివల్ల మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ముడిసరుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించి మనకి ముడిసరుకు అవైలబిలిటీ లేకపోవడం వల్ల దాని ఉత్పత్తి సామర్థ్యం పడిపోతా ఉంది. ఆ ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి రాబోయే రోజుల్లో అంటే ఖచ్చితంగా ముడిసరుకు అనేది అందుబాటులో ఉండాలి. ముడిసరుకే కదా ఇంపార్టెంట్. ముడిసరుకు ఉంటే దానికి సంబంధించిన పరిశ్రమ అనేది ముందుకెళ్ళడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కార్మిక సంఘాలు కూడా వాళ్ళు పని దినాలు పని సమయాలు కూడా పెంచుకొని ఎట్ట ఉత్పత్తి మరింత పెంచుకొని లాభాలు ఎలా చేయాలని దగ్గర ఒక నిపుణుల కమిటీ పనిచేయాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా ఇది అమ్మాలని ఎవరికి లేదు, భారతీయ జనతా పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఆ మాటకు వస్తే తెలుగు వాళ్ళు అందరూ కూడా దీని ఒక ప్రైడ్ గా చూసుకుంటారు, అందులో సందేహం లేదు. ప్రైడ్ గా చూసుకుంటున్నారు కాబట్టి అండి ఇప్పుడు గతంలో లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కానీ లేకపోతే దీనికి ఒకవేళ ప్రైవేటీకరణ చేసే స్థాయికి వస్తే తెలంగాణ వారు కూడా ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కేసీఆర్ కూడా అవసరమైతే ధర్నాకు కూడా మేము సిద్ధమే అంటూ కూడా ఆయన గతంలో నా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు
ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఇంత ఇదిగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమి వచ్చింది? సుధాకర్ రెడ్డి గారు. మేడం మేడం నాకు అవకాశం ఇవ్వండి. ఆయన నాకు విమర్శ చేశారు. మేడం చెప్పండి. విల్సన్ గారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తీవ్రమైన ఆయన అసత్యాలు మాట్లాడుతా ఉన్నారు. ఆయన రికార్డ్ చూసుకోమనండి. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆయన లెక్కలు చూసుకోమనండి. 12,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ లో నడిచింది ప్లాంట్. అవును. ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నష్టాల బాట పట్టింది. కారణం ఏంటంటే సాధారణంగా రోజులు సంవత్సరాలు గడిచే సంవత్సరానికి కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ముడి సరుకు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, జీతపత్యాలు పెరుగుతూ ఉంటాయి. బేరేజీ వేసుకొని చేయాలి. గనులు మీరెందుకు ఈ 10 ఏళ్లలో మీరెందుకు గనులు కూడా ఇవ్వలేకపోయారు? మీరెందుకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది గనులు ఇవ్వడానికి? మీరెందుకు ఇవ్వలేదు? ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ 10 ఏళ్లలో ఏం చేశారు మేడం? కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనే కుట్రతో ఉంది. ఇవాళకి కూడా ప్రయత్నాలు మానలేదు. ఇవాళకి కూడా లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి. విల్సన్ గారు, మీరు ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ, పార్టీ ఏదైనా కావచ్చు, ఇది రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ప్రాజెక్టు. ఇది ప్రైవేట్ కి దత్తాధారం చేస్తే మనందరం కలిసి పోరాడాలా. పార్టీలు ఏదైనా కావచ్చు కాక ఆత్మగౌరవం సమస్య. 32 మంది ప్రజల బలిదానాల ప్రాజెక్ట్ ఇది. ఇవాళ విల్సన్ గారు ఒక నిమిషం అండి, నన్ను చెప్పనండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు వైజాగ్ స్టీల్ అంటేనే ఎంతో మక్కువగా ఆసక్తితో కొంటున్నారు, క్వాలిటీ ఉంటుందని. అందరికి తెలిసిన సత్యం అది. ఎవరైనా ఇళ్లు కట్టుకున్నా, భవనాలు కట్టినా, ఈవెన్ బ్రిడ్జీలు కట్టినా ఇవాళ విశాఖ స్టీల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంత క్వాలిటీ కలిగిన స్టీల్ ప్లాంట్ అది. అది నష్టాల్లోకి వెళ్ళదు. మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయి. మైన్స్ ఇవ్వటం, ఫండ్స్ ఇవ్వటం. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు, ఇతర దేశాలకి ఎగుమతులు చేయడంలో కానీ అది నిజాలు భాగమండి. చివరికి పార్లమెంట్ నిర్మాణంలో కూడా 600 టన్నులు విశాఖ ఉక్కునే ఉపయోగించారు. ఇప్పుడు ఆ ఉక్కునే మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తారు. పార్లమెంట్ నిర్మాణంలో కూడా విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషించింది. సుధాకర్ రెడ్డి గారు, విశాఖని ప్రైవేటీకరణ చేస్తున్నాము అది ఇది అని చెప్తున్నారు. కార్మికులు ఇబ్బంది పడకూడదు, వారి ఉద్యోగాలకి ఇబ్బంది రాకూడదు, వారి జీతభత్యాలకు ఇబ్బంది రాకూడదు అని చెప్తున్నారు. కానీ అసలు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? ఏం చేస్తే ఇలాంటి ఒకవేళ నష్టాల్లో ఉన్నా కానీ రాకుండా ఉంటే అన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. అది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దానికి ఉన్న మైనస్ ఏంటి? ముడి సరుకు అందుబాటులో లేకపోవడం, గనులు కేటాయించలేకపోవడం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గనులు ఎందుకు కేటాయించలేకపోయింది? ఈ 10 సంవత్సరాల్లో ఇతర ఏ ప్లాంట్కి మీరు గనులు కేటాయించలేదా? కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్కే ఎందుకు కేటాయించలేకపోతున్నారు? అసలు కేటాయించడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ డిమాండ్స్ అనేవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందే. గతంలో కాంగ్రెస్లోకి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో గనులు కేటాయించకపోవడం మీది కూడా తప్పే. ఆ రోజు ఎందుకు కేటాయించలేదు మీరు కూడాను? ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? మేడం, మీరు చెప్పేటివి ఇందాక బాజీ గారు, విల్సన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం రాజకీయ కోణాలలో ఆలోచించడం వేరు, సమస్య పరిష్కారం కోసం ఆలోచించడం వేరు. ఇక గత జరిగిందండి. ఆ కేటాయింపులు లేకపోవడం ఒక ఇబ్బంది. రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయండి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా దీనికంటే ఇంకొకటి ముఖ్యం అనుకోవచ్చు. ఏదో జరిగిండొచ్చి వదిలేస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. అలాగే మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ భాగస్వాములమే. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నప్పటికీ మా పార్టీల భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ప్రజల అవసరాలు తీర్చడం, ప్రజల కోరికలను మన్నించడం, ప్రజల కోసం పనిచేయడం ఏ రాజకీయ పార్టీకైనా అత్యవసరం అండి. ప్రజల్ని, ప్రాంతాలని విస్మరించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టం. అది చాలా సందర్భాల్లో తెలిసింది. అందుకని ఇప్పుడు ఉన్న ప్రధానమైనది అక్కడ లోపాలు. ప్రతి చోట
ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని లోపాలు ఉంటాయండి. దానికి నిర్లక్ష్యం కారణం కావచ్చు, మేనేజ్మెంట్ లోపం కావచ్చు, అవినీతి ఇవి జరుగుతుంటాయి. ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నంత నిబద్ధత, జాగ్రత్తలు ప్రభుత్వ రంగ సంస్థల్లో లేవనడాన్ని మనం ఎవరు సందేహపడాల్సిన పని లేదు. అది ప్రభుత్వాలు ఎవరైనా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఈ యాజమాన్య లోపాలు, నిర్వహణ లోపాలు, సామర్థ్య లోపాలు, నైపుణ్య లోపాలు ఇట్లాంటివి వస్తుంటాయి. వాటిని సరిదిద్దడం కోసమే ఆయా రంగాలకు తగిన మంత్రుల్ని కేటాయిస్తుంటామండి. ఒక మంత్రి పనిచేస్తున్నారు అంటే ఆయన ఆ శాఖలో ఉన్న లోపాలని అన్నింటినీ సరిదిద్ది చేయడం కోసం ఒక మంత్రిని కేటాయిస్తారు. అలా ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాయి. ఈ గనుల కేటాయింపు కోసం ఎలా చేయాలన్నది ఈ రోజు డిస్కస్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వివరాలు, విషయాలని కేంద్ర నేతలతో మాట్లాడతారు, మంత్రులతోనూ, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అందరితో మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకా సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆయన కూడా ఈ వివరాలు చేస్తారు. ఏదో విధంగా సమస్యను పరిష్కరించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ప్రయత్నిస్తారు. అది జరిగి తీరుతుంది. సుధాకర్ రెడ్డి గారు ఒక నిమిషం హోలో నుండి. నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనమవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న అనేక అంశాలతో పాటు ఈ ప్రైవేటీకరణ అంశాన్ని, అలాగే విశాఖలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. లక్ష్మణ్ గారు, ఈ నేపథ్యంలోనే మనకి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి వచ్చేసరికి గతంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ని అమ్మే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ ప్రైవేటీకరణలో ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్లో రాజధాని కట్టే ప్రయత్నం చేసి టోటల్గా అసలు స్టీల్ ప్లాంటే లేకుండా చేసే ప్రయత్నం చేశారంటూ కూడా తను ఆరోపించడం అయితే మనం చూస్తున్నాం. అయితే మరి గతంలో ఆంధ్ర రాష్ట్రం చేతిలో స్టీల్ ప్లాంట్ అనేది లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్రం చేతిలో మేము చేయడానికి ఏమీ లేదని. మరి ఇప్పుడు దానిని నియంత్రిస్తాము అని కూడా గతంలో కూడా ఆయనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన ఈ పరిస్థితుల్ని ఏ విధంగా తీసుకుంటారు? ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? మీ పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు? లక్ష్మణ్ గారు. రత్న గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, బీఆర్కి న్యూస్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. రత్న గారు, 1982 ఆ రోజున మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ రోజున మరి ఎంతోమంది బలిదానాలు, దాదాపుగా 39 మంది బలిదానాలు అవ్వడం జరిగింది ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం. అక్కడ ప్రాంతాలు చూడాల, రాయలసీమ అవనివ్వండి, కోస్తా మొత్తం అందరూ కూడా ఒక తాటిపైకి రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒకే ప్రాంతం, ఒకే భాష అన్నట్టుగా అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మనకి 5.77 మిలియన్ టన్స్ హాట్ మెటల్ అనేది ఒకటి వస్తుంది. అలాగే మనకి 5.27 మిలియన్ టన్స్ వచ్చి క్రూడ్ స్టీల్ ఒకటి వస్తుంది. 5.138 మిలియన్ టన్స్ సేల్ పేలో ఒక స్టీల్ అనేది రావడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా ఉన్నటువంటి సప్లైలో మరి గత వేల సంఖ్యలో పనిచేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా హఠాత్తుగా 4,500 మందిని మీరు తీసేయడానికి గల కారణం ఏంటి? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అనుమతులు ఇచ్చేశారు. మోడీ గారికి ఆయన చెప్పిన మాట వింటూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని ప్రసారం చేసినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున ఒక సభ నిర్వహించి సభలో మాట్లాడడం జరిగింది. మరి అదే పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకున్నారు వెంటనే. మరి మా మోడీ గారు ఫోన్ చేసి ఈయనకి సీఓట్లు పెట్టినట్టున్నారు, అయ్యా నాకెందుకు లేనిపోయిన విషయం అని చెప్పి అదే పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకున్నారు. అంటే వాళ్ళే నమ్మారు. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో మాకు చేస్తారు, ఆయన మాట్లాడతారు, రాజకీయాల్లో కొత్తగా వరవడిగా వచ్చారు కాబట్టి ఆయన న్యాయం చేయగలరు అని అనుకుంటే నమ్మించిన వాళ్ళని ఒక వర్క్ సెక్టర్ అంటే అక్కడ
4-5 వర్గాలు ఉన్నాయమ్మా. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళకు ఒక సెక్షన్, కొంతమంది పార్టీకి, కొంతమంది ప్రతిపక్షానికి, కొంతమంది స్వతంత్రంగా, కొంతమంది సిపిసి, ఏఐటిసి ఇవన్నీ ఉంటాయి. అంటే ఎవరో యొక్క కార్యాచరణ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎవరో యొక్క ధర్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవగాహన చేస్తున్నటువంటి పోరాటంలో వీళ్ళు ఇచ్చిన మాటలు పక్కన పడదామని పెట్టేసి 11 లక్షల కోట్ల రూపాయలకి 11 లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజున బేరం పెట్టేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేపించేసి మధ్యలో లక్ష్మణ్ గారు, ఒక విషయం తీసుకొచ్చి లక్ష్మణ్ గారు, ప్రజల మైండ్ సెట్ ని, లక్ష్మణ్ గారు, 11 లక్షల లక్ష్మణ్ గారు 11 లక్షల కోట్ల రూపాయలకి ఎవరికి బేరం పెట్టారు? స్టీల్ ప్లాంట్ బేరం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 25,000 ఎకరాలని 25,000 లక్ష్మణ్ గారు, ఎకరాలు ఉన్నటువంటి లక్ష్మణ్ గారు, విశాఖ స్టీల్ 11 ప్లాంట్ లక్షల కోట్లకి యొక్క లక్ష్మణ్ గారు 11 లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు, అలాగే మీరు అన్నట్టు మీ వైఎస్ఆర్సీపీ అధినేత, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారంటారు, బేరానికి పెట్టారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టలేదండి, వీళ్ళే తాకట్టు పెట్టేశారు. ఆల్రెడీ అయిపోయినాయి కూడా అవన్నీ కూడా. అదే మళ్ళీ ఎవరికి ఏమంటా ఉన్నారు? లక్ష్మణ్ గారు ఉండండి, ఏమంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేయాలని అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారా? ఇక్కడ 35,000 ఎకరాలు మీరు సేకరించినటువంటి అమరావతిలోని రాజధాని కట్టడం కష్టం. అక్కడ లేనిపోయినటువంటి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే ఎప్పటికవి ఇదవుతాయి, ఎప్పటికి ఫలాలు వస్తాయో కూడా తెలియవు. ఒక 5,000 కోట్ల రూపాయలు వైజాగ్ లో పెట్టుబడులు పెడితే మహానగరంగా అక్కడ రాజధానిగా ఎప్పుడో అయినటువంటి చరిత్ర వైజాగ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి కఠిన భవనాలు ఉన్నాయి, అందుకనే మనం అక్కడి నుంచి పరిపాలించవచ్చు, పరిపాలన ఈజీగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేగాని విశాఖ స్టీల్ ప్లాంట్ భూమిలో మేము బిల్డింగ్లు కడతాం, పరిపాలన అక్కడి నుంచి చేస్తామని ఎవరన్నా ఎందుకు ఇటువంటి తప్పుడు ప్రసారాలు ప్రజల్లోకి తీసుకెళ్తారో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సేటరన్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు సెక్యులరిజం మాట్లాడాడు. పార్టీ ఈ రోజు డిప్యూటీ సీఎం అవగానే ఒక కాసేపు రంగు వేసుకొని ఒక బుడబొక్కల్లాగా, లేదంటే ఒక డేరా బాబా, లేకపోతే ఇంకో బాబా నిత్యానంద స్వామిలాగా తయారయ్యాడు. లక్ష్మణ్ గారు ఆ లడ్డు అంశాల గురించి, టీటీడీ అంశాల గురించి మళ్ళీ మాట్లాడతాం. లక్ష్మణ్ గారు, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి రాజధాని చేయించాలా? ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం విలువగల ఒక అధికారంలో ఉండేటప్పుడు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో అనుకూలంగా మాట్లాడడానికి రైట్స్ లేవు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక అధికార పదవిలో ఉండేటప్పుడు, ఒక అధికారికి కూడా. అలాంటప్పుడు మీరు ఎలా తీసుకుంటారు స్టాండ్స్? ఎలా మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ఎవరో మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా మంది ఈ రోజున A1 గా పవన్ కళ్యాణ్ గారిని, A2 గా చంద్రబాబు నాయుడు గారిని, A3 గా నరేంద్ర మోడీ గారిని, పురంధేశ్వరి గారిని పెట్టి మీరు అరెస్ట్ చేయాలని ఎక్కడ పడితే అక్కడ పాంప్లెట్లు పంచుతా, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేస్తే చిక్కుండాలి వీళ్ళకి. అరే ఇంతలాగా వీళ్ళు ఉసిరి పెడుతూ ఉన్నామే, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క విశాఖ ఉక్కు కార్యక్రమాన్ని నమ్మి పనిచేస్తూ ఉన్నారే, వాళ్ళ పట్టణం మనం కొడుతూ ఉన్నాం. ఇది సభవేనా? మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అతిపెద్ద కర్మాగారం పరిశ్రమ ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కే. ఆ విశాఖ ఉక్కు కూడా ఇంకా ప్రైవేటీకరణ చేసిస్తే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుందమ్మా, సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోతే రిజర్వేషన్ ఎత్తివచ్చు. సంస్థలు అంటే అన్నిట్లు కూడా, అది హాస్పిటల్ నాకు ఇంకోట ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఉండవు. అంటే మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడానికి అధికారంలోకి వచ్చారా? అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం లేకుండా చేస్తానన్నట్టు మోడీయే యూటర్న్ తీసుకున్నాడు. అంత ఆశామాస కాదండి. ఎవరు పరిపాలనించినా, ఎవరు మాట్లాడినా భారత రాజ్యాంగం అనుకూలంగా, నియమ నిబంధనలకు అనుకూలంగానే మాట్లాడాలా, ఆ విధంగానే పరిపాలించాలా. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారమ్మా? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు మీద, మా ప్రభుత్వం మీద మీరు అధికారంలోకి వచ్చి గుర్తుకోవడానికి పలుదంతో ఉన్నారా? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. పని ఎందుకు వచ్చిందో లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వినిపిస్తుందా? హోల్డ్ అవ్వండి. మీరు ఆదాలకో, అమ్మాలకో, ఇంకొకరికి అమ్మేయడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ కూడా మోడీలకి
పంచిపెట్టడానికి మా నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారండి. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇవ్వండి హార్బర్లు అవనియండి, పోర్ట్లు అవనియండి, ఇంకా కర్మాగారాలు అన్ని కూడా ఆదాయాలకి అంబానాలకి కట్టుబెట్టడానికి మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో మీరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చిక్కుండాలా మీకు? గత ఓకే, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. పరిపాలన సాగింది. ఓకే, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి మీరు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. విల్సన్ గారు, అది పరిస్థితి. ఇక వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. 11 లక్షల కోట్లకి లక్ష్మణ్ గారు ఆరోపించినట్టు 11 లక్షల కోట్ల రూపాయలకి అమ్మకానికి పెట్టారు స్టీల్ ప్లాంట్ అంటూ కూడా దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. బీజేపీ తీసుకున్న నిర్ణయానికి అనేది కన్వే చేయడానికి లక్ష్మణ్ గారు ప్రయత్నించారు. మరి దీనికి మీరేమంటారు? వాస్తవానికి ఒక ప్రైవేట్ కంపెనీతో చర్చలు జరిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదంతా మీడియాలోకి రాలేదా? ఎందుకు జరిపాడు? ఏం ప్రయోజనం ఉండి జరిపాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనుక్కోవాలనుకున్న ఒక ప్రైవేట్ కంపెనీ అధినేతతో మాట్లాడాడు ఆయన. అది మీడియాలో కూడా వచ్చింది. ఎందుకు ఏ పని మీద మాట్లాడాడు? ఏ గాడిద గుర్రానికి? మీరే మాట్లాడండి. ఒక మాట మీరే మాట్లాడండి అన్న. ఒక మాట మీరే మాట్లాడండి. ఒక మాట మాట్లాడతా మీరే మాట్లాడండి అన్న. ఒక్క మాట నాన్న, ఒక్క మాట నేను మాట్లాడితే మీరే మాట్లాడండి. ఏంటంటే అదే అమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వమే గత పరిపాలనలో కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా పక్కన పెడితే ఈ 10-12 సంవత్సరాల్లో మీరెందుకు బొగ్గుని అందించలేకపోయారు? మీరెందుకు విశాఖ స్టీల్ ని అక్కడ కావాల్సినటువంటి ముడిసరుకుని అందించకుండా లాభాలకు తీసుకురావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ కాంగ్రెస్, అంతేగాని మూసేయడానికి కాదు. విశాఖ మూసేయడం జరగలేదు. అండ్ ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. చెప్పండి విల్సన్ గారు. మూసేయడానికి గల ప్రయత్నాలు అంటే చేస్తూ ఉన్నారు. ఓకే, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. విల్సన్ గారు చెప్పండి. మేడం, నేనేమంటానంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మడానికి, దాంట్లో 5,000 ఎకరాలు అమ్మడానికి ఒక వ్యక్తితో ఆ డేటా అంతా కూడా మీడియాలో ఉంది. ఒకసారి చూడమని చెప్పండి, నో ప్రాబ్లం. కాబట్టి అసలు మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలన్న తపనే జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది మనకు డేటాలో వచ్చింది. ఇన్ఫర్మేషన్ క్లియర్. ఒకవేళ మీరు అప్పుడు యుద్ధం చేయదలుచుకుంటే అడగండి. మీరు నరేంద్ర మోడీ గారిని అడగద్దని మేము చెప్పలేదే. అడగండి, భారతీయ జనతా పార్టీ విమర్శించండి. ఎవరు కాదన్నారు? మీ హక్కు అది. కానీ మీరే అమ్మాలని నిర్ణయించుకొని ఆ ప్రైవేట్ కంపెనీలతో మీరు చర్చలు జరిపి ఇవన్నీ చేసింది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్ లోనో మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా బయటకు వచ్చేసాయి కదా. అయితే నేనేమంటానంటే ఇక్కడ స్పష్టంగా ప్రైవేట్ కంపెనీలకి పోర్ట్లు అన్నారు. పోర్ట్లన్నీ కూడా అప్పచెప్తుంది ఎవరు? జగన్మోహన్ గారి హయాంలో అప్పచెప్పారు కదా. అంటే నేను ఇక్కడ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎమోషన్ కూడుకున్న సబ్జెక్ట్ కాబట్టి దీని విషయం ప్రొటెక్ట్ చేయాలని మా పార్టీ పెద్దలందరూ మాట్లాడారు. ఖచ్చితంగా ఇది పెట్టుబడి ఉపసంహరణ లిస్ట్ లో ఉంది, ఇది 100వ ప్లేస్ లో ఉందని జీవీ నరసింహారావు గారు ఓపెన్ గా చెప్పారు. అందులో సందేహం లేదు. దీన్ని కాపాడుకోవడం ఎలా అనే దగ్గర అందరు కలిసి పనిచేయాలి, అందరూ మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే క్రమంలో నేను ఇందాక చెప్పా అఖిలపక్షం వేయాలి అని చెప్పి. అయితే విశాఖ సంబంధించిన ఒక ముడిసరికి ఇవ్వకపోవడంలో మరి అనేక రకాలుగా అందరూ వెనకబడ్డారు కాబట్టి దాన్ని మనం ఒక సొల్యూషన్ గా తీసుకోవాలి, లేకపోతే శైలిలో విలీనం చేయాలి అని ఒక ప్రతిపాదన అనేది ఉంది. దాన్ని కాపాడుకోవాలని మా ఉద్దేశం ఉందంటే అక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలు పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ఉత్పత్తి లేకపోతే అక్కడ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయినా అక్కడ ఎవరు బాధపడతారు? బడుగు వర్గాలు బాధపడతారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఎయిర్ ఇండియా తీసుకోండి. ఎయిర్ ఇండియాలో ఎంప్లాయీ సమస్య ఒకటి పరిష్కారం అయింది కదా. అంటే ప్రైవేట్ రంగం అన్నంత మాత్రాన ప్రైవేట్ వ్యక్తులందరూ మొత్తం దోసుకుపోవడం కోసం కాదు. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే మధ్య మార్గంగా ఉన్నాయి మార్గాలు, వీటి గురించి అన్వేషించుకోవాలా. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇది చేయాలా. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది తప్పది. ఎందుకంటే కాషాయం అనేది ఈ దేశాన్ని కాపాడే ఒక పవిత్రమైన వస్త్రంగానే ఫీల్ అవుతున్నారు పబ్లిక్. కాబట్టి ఆ ప్రజల మనోభావాల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం వ్యాఖ్యానం చేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన సనాతన ధర్మం కాపాడడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో ఇష్యూ ఉంది, కమిటీ వేశారు. దాని మీద కమిటీ వేసిన తర్వాత ఆ లడ్డు విషయంలో మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో మీరు బయటకు వస్తే రాండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో రావాలని నేను కోరుకుంటున్నా. గతంలో మాకంటే ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో ఏ బాధ్యత తీసుకోవడం వల్ల రోజు రోజుకి ఇది క్షీణించింది.
ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఏంటంటే కార్మికులు కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి, కమిటీగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ముందుకెళ్తేనే ప్రయోజనం ఉంటుంది. దాని ఉత్పత్తి సామర్థ్యం ఉంది, అందులో ఎవరు సందేహం లేదు. మంది అక్కడ విశాఖ సంబంధించిన స్టీలు చాలా నాణ్యమైన స్టీల్ కింద మనం ఇప్పుడు అనుకుంటున్నాం. దానికి సంబంధించిన పన్నేసులు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా దానికి సంబంధించిన నాణ్యత కూడుకుని ఇంతకుముందు జైడి లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారు, డేటా ఇచ్చారు. కాబట్టి ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎమోషన్స్ మాత్రమే కాదు. ఉదాహరణకి ఏంటంటే మన ఇంట్లో మన ఎవరు పెద్ద ఎక్కువ చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటామా, తీసుకొచ్చి కన్నం చేస్తామా అంటే అలాంటి పరిస్థితి. సెంటిమెంట్ అనేది వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫ్యాక్ట్ ప్రాతిపదిక మీద అందరు రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడు బెడ్ మీద ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే అండి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆక్సిజన్ మీద బెడ్ మీద ఉంది, దాన్ని చనిపోతుంది కాబట్టి ఎలాగో చంపేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాకపోతే దానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది గనుల రూపంలో ఉంది అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? దాన్ని అలాట్ చేస్తే ఆటోమేటిక్ గా ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.3 టన్నుల 2 కోట్ల టన్నులను పెంచే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఇంకా 2 కోట్ల టన్నులని పెంచే అవకాశం కూడా ఉంది. దానికి కావాల్సిన ఆక్సిజన్ గనులు, ఆ గనుల్ని కేటాయించే పనిలో ఎందుకు ఉండట్లేదు? వరుసలో గనులు కేటాయిస్తారన్నారు, కేటాయించారని డిమాండ్లు ఉన్నాయి. సెంటిమెంట్ కంటే కూడా ప్రాక్టికాలిటీ ముఖ్యం కాబట్టి ప్రాక్టికల్ గా ఏం చేస్తే బాగుంటుంది. కావాల్సిన ముడి పదార్థాలను అందుబాటులో లేకుండా నష్టాల్లో ఉంటుందంటే, కావాల్సిన ముడి పదార్థం అందుబాటులో లేకపోతే నష్టాలు రాక ఏమొస్తాయండి? ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది ఒకసారి చెప్పండి మీరు డేటా. కావాల్సిన ముడి సరుకు రాకపోవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతే మిగిలిన అంశాల మీద ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి అక్కడ మేజర్ పాయింట్ ని అర్థం చేసుకోకుండా, మేజర్ పాయింట్ అలాట్ చేయవలసిన గనులను అలాట్ చేయకుండా ప్రైవేటీకరణ చేస్తాము, సేల్ లో కలిపేస్తాము అంటున్నారు. అదే ఇంకొక డిమాండ్ కూడా రాష్ట్రానికి ఇచ్చేసేయండి, రాష్ట్రం మెయింటైన్ చేసుకుంటుంది అని కూడా అంటున్నారు. మరి వాళ్ళు మరి ఆ దిశగా ఆలోచించారు. మనకి అక్కడ ముడి సరుకు ఉంది కాబట్టి, వాళ్ళకి సౌలభ్యం ఉంది కాబట్టి చేయమంటారు, అదొక డిమాండ్. కానీ అదే సమయంలో ఇక్కడ ముడి సరుకు కేటాయించారనుకోండి, ఎక్కడికో బెలాయికో ఇంకో ప్రాంతానికో వెళ్ళి ముడి సరుకులు తెచ్చుకొని మనకి భారం అవుతా ఉంది. కాబట్టి ఆ భారం నుంచి మనం బయటికి రావడం అవసరం. అదే సమయంలో మనం ఒక సెంటిమెంట్ ప్రాతిపదిక మీదే కాకుండా ప్రాక్టికల్ గా మనం ఆలోచించి ఏం చేస్తే బెటర్ అనే దగ్గర అందరు సలహాలు ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ గారు ఇవ్వచ్చు, అదే విధంగా రాహుల్ గాంధీ గారు బాహాటంగా చెప్పొచ్చు. మీ స్టాండ్ ప్రకటించండి. కాంగ్రెస్ పార్టీ పెట్టారు కాపాడాలని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేశారు. దాఖలాలు లేవు. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. బాసి గారు చెప్పండి, సేల్ లో విలీనం కూడా ఒక డిమాండ్ అండి. సేల్ లో అయినా విలీనం చేయమంటున్నారు మాటలు. ఇప్పుడు మీరేం చేశారు 10 ఏళ్లలో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారని అడుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి ముఖాన్ని కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందాకే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 వరకు లాభాల బాటలో ఉంది ప్లాంట్. 12,000 కోట్ల లాభాల్లో ఉంది. రికార్డు చూసుకోమనండి. తర్వాత పరిణామ క్రమంలో ప్రొడక్టివిటీ తగ్గడం, ఖర్చులు పెరగడం ఇత్యాది కారణాల వల్ల ఇదవచ్చు. దాన్ని ఎవరు చేయాలి? పరిపాలనలో ఉన్న ఎవరి అధీనంలో ఉందండి? 10 ఏళ్లలో ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? దానికి కావాల్సిన లాభాల బాటలోకి ఎలా తేవాలి? మైన్స్ ఇవ్వటమా, ఫండ్స్ ఇవ్వటమా, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, ఇది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. గారు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ప్రైవేట్ ఒకటే అడుగుతున్నాను నేను. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎలా లాభాల బాటలో తీసుకెళ్ళగలుగుతారు? వాళ్ళు ఏం చేస్తే లాభాలు వస్తాయి? వాళ్ళే మూసుకోరు కదా, మూత పెట్టుకోరు కదా. వాళ్ళు చేసే ప్రయత్నంతో ప్రైవేట్ వాళ్ళు ఏదైతే చేస్తారో లాభాల బాటలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని చేయమంటున్నావు. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, నా డిమాండ్. చంద్రబాబు నాయుడు గారు 2021 మరి జూలై నెలలో ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఏంటంటే దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము రిజైన్ చేస్తాము, రాజీనామాలు చేస్తాము అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మాట మీద కట్టుబడి ఉండరా? సమాధానం చెప్పాలి సుధాకర్ రెడ్డి గారు. మేము ఇప్పుడు యాక్చువల్లీ వినండి, మీరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామి కేంద్రంలో ఉంది మీ భాగస్వామి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారితో చాలా అనుబంధం ఉంది మోడీ గారికి.
మీరందరూ మీ కూటమి ప్రభుత్వం వెళ్లి కేంద్రంతో ఒప్పించి ప్రైవేటీకరణ ఆపుతారని ప్రకటన చేయాలి. ఈ దసరా ఓకే, బాజీ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ శుభవార్త చెప్పాలి. ఓకే బాజీ గారు, ఒక్క నిమిషం. కాకపోతే బయటకు వచ్చేసేయండి ఎన్డీఏలో నుంచి. ఓకే బాజీ గారు, మనకి సమయం తక్కువగా ఉంది, చెప్పండి. సమయం తక్కువగా ఉంది. కంక్లూడ్ చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు, ప్రైవేటీకరణ కంక్లూడ్ చేద్దామండి. బాజీ గారు, చరిత్రలో నిలిచిపోతారో ఈ విజయదశమి నాటికి తేల్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే బాజీ గారు, సుధాకర్ రెడ్డి గారు, ప్రైవేటీకరణ ఆపించలేకపోతే కూటమి బీజేపీ నుంచి కూటమి బయటకు వస్తుందా? సింగిల్ లైన్ లో కంక్లూడ్ చేయండి సుధాకర్ రెడ్డి గారు. మేడం, బాజీ గారు చెప్పినట్టు మేము మోసగాళ్ళు కాదు, మొనగాళ్ళం అండి. బాజీ గారు నిరూపించుకోండి సార్, అది నిరూపించండి. మేము కూడా అదే చంద్రబాబు నాయుడు గారు రాజీనామాలు ఇవన్నీ చేసే పరిస్థితులు ఉత్పన్నం కాదు. ప్రభుత్వంలోనే మేము ఉన్నప్పుడు ఎవరి కోసం రాజీనామా పని సాధిస్తాం, విశాఖ ఉక్కును రక్షిస్తాం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి పరుస్తాం, ఆంధ్రప్రదేశ్కి ఆ భాగ్యాన్ని అందించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు. ఏదైతే మీరు చెప్పారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో అస్తిత్వంగా ఉన్న ఆ ప్రాజెక్ట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తారంటే అందరూ కూడా హర్షిస్తారు. రైట్, థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పాల్గొన్న బాజీ గారికి, అలాగే లక్ష్మణ్ రావు గారికి, విల్సన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనమవుతున్నారు. దీనికి సంబంధించి ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర అంశాల గురించి, ఇచ్చిన హామీల గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ప్రైవేటీకరణ గురించి చెప్తారనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే జరగాలని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.